కొత్తవలస మేజర్ పంచాయతీలో సర్పంచ్ మచ్చ ఎర్రే రామస్వామి ఆధ్వర్యంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. విజయనగరం జిల్లా స్థానిక కొత్తవలస మేజర్ పంచాయతీలో సర్పంచ్ మచ్చ ఎర్రే రామస్వామి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఈఓ శైలజ, వార్డు సభ్యులు రఘు, ఏడుకొండలు, శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, వందనములు తెలుపుతూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా స్టాఫ్ యువ గారికి, అలాగే మా జూనియర్ రెసిడెంట్లకి, మా శానిటరీ మేస్త్రి గారికి, మా వార్డు మెంబర్లు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వందనాలు అర్పిస్తూ, ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అందించి ఒక గ్రంథంగా ఆవిష్కరించి భారత పౌరులు ఆ రోజు 33 కోట్ల మందికి ప్రదానం చేశారు. అంటే వాళ్ళకి అర్పించారు. 33 కోట్ల మందికి ఆ రోజు అర్పించారు. అయితే దాన్ని అనుసరించుకొనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అనుసరించుకొనే మనం ఈరోజు పరిపాలించుకుంటాం. 400 ఏళ్ళు బానిస బ్రతుకులు గడుపుతున్న మనకి సామ, వేద, దాన, దండోపాయాలు ఉపయోగించి మన పెద్దలందరూ గడిపి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలించుకోవాలి, మనకి 400 సంవత్సరాలు అలవాటు పడిన బానిస బ్రతుకులు తప్ప ఎలాగ మన బ్రతుకులు మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, మనం ఎలాగ అభివృద్ధి చెందాలి, మన వనరులు మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాన్ని రాజ్యాంగం ద్వారా ప్రజలకు అందించిన మహామేధావి. అదే అడుగు జాడల్లో ఆ రోజుల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకి అందించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రాతిపదికన ఈరోజు కూడా అవి ప్రాతిపదికన నడుస్తున్నాయి. కొన్ని దిక్కులేమో కొని అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను సర్వీస్ చేస్తూ, అలాగే బిఆర్ అంబేద్కర్కి వన్స్ మోర్ మళ్ళీ నేను అభినందనలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతూ